ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే పానాసోనిక్ అవుట్డోర్ యూనిట్ అనమాట. దీని కాయిల్ అనేది పోయింది, అంటే లీకేజ్ వచ్చిందని నేను కొత్త కాయిల్ ఎక్కించామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్లో ఉన్నది కొత్త కాయిల్ అనమాట ఎక్కించాను. అయితే కాయిల్ ఎక్కించిన తర్వాత వాల్స్ గట్ట అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పామన్నమాట. ఇప్పేసి కాయిల్ అనేది ఎక్కించడానికి అవుతుంది. మామూలుగా అయితే ఎక్కించామనుకోండి అది సరిగ్గా ఫిక్స్ అనేది అవ్వదు అనమాట ప్రాపర్గా. చూస్తున్నారు కదా, అయితే వాల్స్ గట్ట బిగిస్తున్నాను అనమాట. 1/4 హాఫ్ ఇంచి ఆల్రెడీ కంప్రెసర్ గట్ట బిగించాను. చూస్తున్నారు కదా, 1/4 కూడా ఇప్పుడు ఎక్కించాను. చూడండి, అది ఇప్పుడు అంటే మొత్తం అది ఇప్పేసి బిగించడం వల్ల ఏంటంటే అది మన స్క్రూలు గట్ట హోల్స్ పెట్టాలన్నమాట కాయిల్కి. అలా హోల్స్ పెట్టి బిగించడం వల్ల అది ఫుల్ టైట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఏ పైప్కి ఆ పైప్ అనేది కనెక్ట్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు ఏమిటో మనం బ్లో ట్యాంక్ తోటి వెల్డింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ క్యాబ్లరీ స్ట్రెయినర్ దగ్గర ఫిల్టర్ దగ్గర మనం కాయిల్కును ఫిల్టర్కి దగ్గర వెల్డింగ్ కొడుతున్నాం. చూస్తున్నారు కదా, ఇలాగా వెల్డింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ లీక్ లేకుండా 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే మనం ఇలాగా చేయడం వల్ల ఏంటంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పేసి బిగించడం వల్ల ఏంటంటే దీనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అనమాట. అదేవిధంగా యూనిట్ మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసి కస్టమర్కి ఇవ్వడానికి కొంచెం బాగుంటుంది. ఆల్రెడీ కింద పైపు వెల్డింగ్ చేశాం కదా, ఇప్పుడు మీద పైపు అయితే వెల్డింగ్ చేస్తున్నాను. మీద నుండి అనమాట గ్యాస్ అనేది సర్క్యులేషన్ అవుతుంది కదా కింద నుంచి మీదకి, అది ప్రాపర్గా లీక్ లేకుండా వెల్డింగ్ చేస్తున్నాను. ఇలా వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని నీట్గా ఫ్లష్ అవుట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్లష్ అవుట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని మీకు కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, సైడ్ క్యాబిన్ అనేది ఎక్కిస్తున్నాను. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఇన్సులేషన్ అనేది అంటే ప్రాపర్గా ఎక్కించి బిగించాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కంప్రెసర్కున్న కాయిల్కి మధ్యలోనే ఒక రేక్ వస్తుంది సైడ్లో వెళ్ళి ఇవతల ముందు వైపుకి, అది ఫిక్స్ చేయడానికి అవ్వదనమాట. ఎందుకంటే మనకి కాయిల్ అనేది వేరే కాయిల్ అని మార్చాం కదా, అంటే అల్యూమినియం కాయిల్ తీసి కాపర్ కాయిల్ అనేది యాడ్ చేసాం కదా, అందుకు అది చేయడం అనేది అవ్వదనమాట. కొన్నిసార్లు కొన్ని వాటికి అనేది అది అవుతుంది, కొన్నిటికి సెట్ అవుతుంది, కొన్నిటికి అయితే సెట్ అవ్వదు అనమాట. అందుకు మనం అది చేయలేదు. ఇప్పుడైతే మేము ఫ్యాన్ మోటార్ది కెపాసిటర్ ఇవన్నీ ఎక్కించామన్నమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇప్పుడు మామూలుగా రన్నింగ్ పెట్టి చూద్దాం. ఫ్యాన్ మోటార్ గట్ట చూస్తున్నారు కదా ఎలా బిగించాలో. అదే ఫ్యాన్ మోటారు బ్లేడ్ గట్ట ఇప్పామన్నమాట. మళ్ళీ ఆ వెల్డింగ్ చేసినప్పుడు ఏమైనా హీట్కి కరిగిపోవడం గట్రా జరుగుతుంది అనేసి ఇలా అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం. కెపాసిటర్ వేసాం కదా, ఫ్యాన్ బ్లేడ్ ఎటువైపు రొటేషన్ అవుతుంది ఏంటనేది చూసుకోవాలన్నమాట. మళ్ళీ రివర్స్ తిరిగింది అనుకోండి మళ్ళీ దానివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హీట్ అనేది వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట. హీట్ అనేది ఎప్పుడు ముందుకు రావాలి. హీట్ అనేది ముందుకు రావడం వల్ల కండెన్సర్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఆల్రెడీ ఇప్పుడు వాల్స్ నట్లు గట్టి ఇప్పుతున్నాను. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఏంటి ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ ఫ్రెష్గా యూనిట్ అనేది కొత్త యూనిట్లో రెడీ అవుతుంది. చూసారు కదా, రన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఫ్లష్ అవుట్ చేసి మనం అన్నదిగా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ బిగించాలన్నమాట. ఆల్రెడీ కెపాసిటర్ హీట్ ఎక్కుతుందో లేదనేది కూడా చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి. వీడియో అనేది కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట, ఏమనుకోకండి. కెపాసిటర్ అంతకుముందు ఏంటంటే అవతల వైపు ఉండేదన్నమాట, అంటే టెర్మినల్కి ఆపోజిట్లో ఉండేది. ఇప్పుడు మాత్రం టెర్మినల్ కిందన ట్యాగ్ వేసి మనం లాక్ చేస్తాము. చూసారు కదా, ట్యాగ్ ఇలా వేసి ఒక సైడ్ నుంచి లాక్ చేయాలి. అంటే మనకు అక్కడ వీల్ అవుతుంది కాబట్టి మనం అలా చేస్తున్నాము. లేదంటే అవతల వైపు రేకుంటే కన్ఫర్మ్ అవతల బిగించేయాలన్నమాట. ఇలా ట్యాగు గట్టి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రంట్ క్యాబ్ని బిగించాలి. బిగించిన తర్వాత లోన ఎక్కడైనా వెల్డింగ్ చేసిన పైపులు గట్టా ఏమైనా తగులుతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎందుకంటే మళ్ళీ తగిలింది అనుకోండి మళ్ళీ దానివల్ల లీక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నేనైతే ఫ్రంట్ క్యాబిన్ అయితే బిగించాను. ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్ బిగించిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఆన్ చేసి చూడాలి, ఎందుకంటే ఫ్యాన్ బ్లేడ్ తిరుగుతుందో లేదన్నది తెలుస్తుంది. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోకి మరిన్ని వీడియోస్ మీకోసం నేను వీడియోస్ చేస్తుంటాను. ఇప్పుడైతే ప్రెజర్ అయితే అవుతుంది కదా, లీక్ ఎక్కడ ఉందో లేదని ఐడెంటిఫై అవుతుంది.